హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా అందరికీ ఎంతోగాను నచ్చే మినపగారెలండి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇక్కడ నేను 5 రకాల టిప్స్ చూపిస్తున్నానండి. ఈ టిప్స్ ఫాలో చేస్తే హోటల్ స్టైల్లో మేదు వడ టేస్టీగా వస్తుందండి. మిక్సీలో వేసిన పిండిని కూడా గ్రైండర్లో వేసిన పిండిలాగా కూడా వడలైతే చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. దానికి కాంబినేషన్గా ఈ టమాటో చట్నీ అయితే రుచి అద్భుతంగా ఉంటుందండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చావు, అంత టేస్టీగా ఉంటాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ హోటల్ స్టైల్ మేదువడను సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. మిక్సింగ్ బౌల్ తీసుకున్న దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు కొలతలు కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. ఇక్కడ వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టిప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనము పప్పును వాష్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు నానబెట్టే అవసరం లేదండి. గంటన్నర నానితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ నానబెట్టొద్దు. ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. ఇక నేను 1 గంట తర్వాత చూపిస్తున్నానండి. ముందుగా చట్నీని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాలేమో ఒక 2 టీ స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇప్పుడు దీంట్లో నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ చట్నీకి అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను కూడా ఇలా బాగా వేయించుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర పల్లీలు లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 4-5 పచ్చిమిరపకాయలను ఇలా తుంచి వేసుకోవాలండి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు రుచిని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను ఇక్కడ ఒక 6 టమాటోలు తీసుకున్నానండి. పెద్ద సైజ్ టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకుంటే మనకు టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ముక్క వేసుకోవాలండి. చాలా చిన్న సైజు చింతపండు వేసుకోవాలండి. ఎందుకంటే టమాటోలు కూడా పులుపు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలండి. లేకుంటే చట్నీ పుల్లగా అయిపోతుందండి. ఇక 4-5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇంత వాటర్ ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఒక 6-7 వెల్లుల్లి తీసుకోవాలండి. పొట్టు తీయకుండా ముందుగా మనము వేయించుకున్న పప్పులన్నీ వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదండి, పూర్తిగా చల్లారిన టమాటోలు కూడా దీంట్లో వేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ టైంలో ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఉప్పు వేయట్లేదండి, ముందు వేసాను కాబట్టి. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లో కూడా సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని మనం బౌల్లోకి తీసుకోవాలండి. ఈ చట్నీకి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. పోపు నార్మల్గా ఎలా పెట్టుకుంటామో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో వెల్లుల్లి ఇంకా జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెం వేసుకొని ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలండి. ఏ టిఫిన్లోకైనా భలే రుచిగా ఉంటుందండి. అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. ఈ చట్నీని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం టిప్ నెంబర్ 1 అండి. గంట సేపు మాత్రమే మినపప్పును నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ నానబెట్టుకోవద్దండి. అప్పుడే మనకు వడలు మంచిగా వస్తాయి. గంట తర్వాత నానిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ తీసేసి ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. అప్పుడే మనకు బాగా మెదుగుతుంది పప్పు. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి.
ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా జార్లో పప్పు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకానే వాటర్ వేసుకోవాలండి. అంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. వేసుకుంటే మనము గ్రైండ్ చేసేటప్పుడు టిప్ నెంబర్ 2 అండి, గ్రైండ్ చేసేటప్పుడు మనము ఇలా గ్లాస్తో వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇలా మనము చేత్తో ఇలా చిలకరించినట్టు వేసుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా మెదుగుతుంది పప్పు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పప్పును మనము బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మనం గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒకటి వేసుకోవాలండి, అంతకంటే ఎక్కువ వేయొద్దండి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఒక 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకొని టిప్ నెంబర్ 3 అండి, ఇలా మనము వేసిన తర్వాత పిండిని బాగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి ఫ్లఫీగా అయ్యి వడలకు ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయండి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు పిండి బాగా ఫ్లఫీగా అయ్యి చాలా బాగా వస్తాయండి వడలైతే. ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి. టిప్ నెంబర్ 4 అండి, ఇప్పుడు పైన క్రిస్పీగా లేయర్ రావడానికి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మనము వాటర్లో ఇలా చేతిని మనం డిప్ చేసుకుంటూ ఇలా పిండిని మిక్స్ చేసుకుంటే పిండి ఫ్లఫీగా అయ్యి టేస్టీగా వస్తుందండి. నాకు ఇలా మిక్స్ చేయడానికి కాస్త కష్టం అనిపిస్తుందండి, చిన్నగా ఉంది గిన్నె కాబట్టి నేను ఇలా పెద్ద గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా మనము వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. తడి చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే పిండి ఫ్లఫీగా అయ్యి చాలా మంచి గారెలు వస్తాయండి. చూడండి ఇలా టిప్ నెంబర్ 5 అండి, ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత పిండిని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా వాటర్లో వేసుకుంటే పిండి పైకి తేలిందంటే పిండి బాగా ఫ్లఫీగా అయినట్టండి, చాలా మంచిగా అయినట్టు. వడలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం చేతిని ఇలా తడి చేసుకుంటూ చేతిలో ఇలా తీసుకొని మనము వడల్లా ఒత్తుకోవాలి ఆయిల్లో. లేదంటే మీరు అరిటాకు మీద ఇలా వేసుకొని కూడా వేసుకోవచ్చండి, మీకు నచ్చిన విధంగా. ఇంకా మీకు ఈజీగా కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, అది చూసి కూడా మీరు రౌండ్గా వడలు చేసుకోవచ్చు. అన్ని వైపులో క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఆయిల్ కూడా పీల్చవండి. ఇక్కడ నేను మరికొన్ని ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా 1 by 1 మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలాగనే ఉంటుందండి. మీడియం ఫ్లేమ్లో మంట ఉంచి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ అన్ని వైపుల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలిగరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇదే విధంగా 1 by 1 అన్ని వడలని ఫ్రై చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. చాలా తక్కువ టైంలోనే మనం ఈజీగా ఇలా వడల్ని రెడీ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి, అంత టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా చాలా టేస్టీగా ఉండే ఈ హోటల్ స్టైల్ మేదు వడను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ ఈ చట్నీతో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చూడండి చూస్తేనే తెలుస్తుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. తుంచి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఈ చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటాయండి వడలైతే. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ చేయమంటారండి, అంత టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.